యేసరత్నం గారు, మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికొచ్చి ఎలాంటి ఆధారాలను సమర్పించకపోయినప్పటికీ కూడా కేసుని బెయిల్ ఇవ్వద్దంటూ కూడా అడుగడుగున అడ్డుపడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి బెయిల్ అయితే వచ్చింది. జనంలో తిరుగుతున్నారు, ప్రచారాల్లో కూడా వెళ్తున్నారు. అలా ప్రచారాల్లోకి వెళ్ళొద్దంటూ కూడా వైసీపీ ప్రభుత్వం అడుగడుగున పిటిషన్లు వేయడం కానీ అడ్డుపడడం కానీ చేస్తూనే ఉంది. కానీ ఈరోజు ఊహించిన దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడుకి తీర్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అమ్మా. ప్రత్యేకంగా పెద్దల గౌరవనీయులు తులసిరెడ్డి గారు, అదే రఘునాథ్ బాబు గారు, రఫీ గారు, మరి మన వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా సున్నితమైన సమస్య అన్నది. ఇది మన అపెక్స్ కోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మరీ ఎక్కువ డిస్కస్ చేయటం అంత ఇది కాదు. ఎందుకంటే సో ఏదైనా కానీ మన న్యాయ వ్యవస్థ మన అందరికీ తెలిసిందే. సో ఈ ఎంత ఫెయిర్ గా జరుగుతుంది అని అనడానికి మరి సుప్రీంకోర్టులో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా 50-50 దీని వల్లనే మనకు అర్థం. అయితే ఇక్కడ రఫీ గారు ఇందాక మాట్లాడుతూ ఇది ఇచ్చిన 17A కన్సిడర్ చేసినా చేయకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీకి కానీ ఏమాత్రం లాస్ లేదు అని. ఇక్కడ లాసు లేకపోతే అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే పెద్దలు తులసిరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ఇది కేసు ఇన్ అండ్ అవుట్స్ ఏదో మెరిట్స్ మీద మాట్లాడలేదు. మరి ఈ స్థాయికి పోవడానికి, సుప్రీంకోర్టు స్థాయికి పోవడానికి ప్రజలందరికీ తెలుసు. మరి లోయర్ స్టేజ్ ఏసీబీ కోర్టు అంటే జిల్లా స్థాయి కోర్టు నుంచి హైకోర్టుకు పోయి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చేసేసి ఎన్నో మలుపులు తిరుగుతూ సుప్రీంకోర్టు వరకు వచ్చేసింది. ప్రజలందరూ మరి ఎదురు చూశారు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా మన డిస్కషన్ అంతా కూడా 17A అప్లికబుల్ అవుతుందా లేదా అనే దాని మీదనే జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దాని మీదనే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటో గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఇందులో ఇన్వెస్టిగేషన్ లో ఏమి తేల్చలేకపోయారు, ఏమి ఇది లేదు అది లేదు అనేది ఒక అపోహ. కానీ ఎంతో ఎవిడెన్స్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని కానీ, ఒక గొప్ప మరి సొసైటీలో గొప్ప వ్యక్తుల మీద ఏదైనా ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కానీ, అరెస్ట్ చేసి FIR కట్టేటప్పుడు కానీ ప్రతి యాంగిల్లో కూడా మరి ఆఫీసర్స్ చాలా జాగ్రత్తగా ఆచితూసి అడుగేస్తారు తప్ప ఏదో వేగ్గా వేసేసి ఈ ప్రభుత్వంలో మేమున్నామని, మేము ఫేవరెట్ ఆఫీసర్స్ అని. ఎందుకంటే ఏ ఆఫీసర్ ఉన్నా కానీ మరి వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళే కాబట్టి నేను అనుకుంటాను వాళ్ళ శరీరానికి వాళ్ళకి దెబ్బ తగిలేటట్టు ఏ ఆఫీసర్స్ కూడా చేయరమ్మా. అన్ని కూడా నేను చాలా కాలం అప్పట్లో మరి యేసరత్న గారు, కాకపోతే వైసీపీ అనేది కేవలం కుట్రపూరితంగా ఎప్పుడూ కూడా ఒక మచ్చలేని నాయకుడి మీద కుట్రపూరితంగా వేసిన కేసుగా టీడీపీ అభివర్ణిస్తుంది. ముఖ్యంగా అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో హడావుడిగా అరెస్ట్ చేయడం కానీ, కనీసం FIR కూడా నమోదు చేయకుండా, FIRలో పేరు లేకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేసిన అనంతరం FIRలో పేరు నమోదు చేయడం, అదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేకుండా లండన్ వెళ్ళిపోవడం, పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత మళ్ళీ చక్కగా రావడం, ఇవన్నీ కూడా వాంటెడ్లీ చేశారు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకురాలేదంటారా? అదేనమ్మా, ఇప్పుడు ఏదో బెయిల్ వచ్చినంత మాత్రాన క్లీన్ చిట్ వచ్చింది కాదు. అలా అని కేసు పెట్టినంత మాత్రాన దోషి అనేది కూడా కాదు. ఇప్పుడు భారత రాజ్యాంగము, భారత చట్టాలు, భారత న్యాయ వ్యవస్థ అంతా కూడా అందరికీ సమానమేనమ్మా. మరి ఒక కేసులో FIR అయిన తర్వాత ప్రొసీజర్ ప్రకారమే పోతుంటది. అరెస్టులు కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏదున్నా కానీ ప్రొసీజర్ ప్రకారమే పోతుంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పెద్దల 17A అప్లికబుల్ కాదనేది జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడు అని మనం సంబోధిస్తున్నాం కదా. మచ్చలేని నాయకుడు అంటే ఇప్పుడు ఎన్ని కేసులు అయితే ఉన్నాయి, ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తున్నారు. ఈ రోజున మా ముఖ్యమంత్రి గారిని కూడా అంటే ఇన్ని కేసులు అంటారు.
ఇప్పుడు మరి ఎన్నో కేసుల్లో ఈ రోజున బెయిల్ తీసుకొని ఆ, మరి సర్వ్ అవుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక రఫీ గారు చెప్తూ వీటన్నిటిలో కూడా బెయిల్ వచ్చేసింది, అసలు వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ కూడా నీరు గారిపోయినాయి అని అన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు లేదని కాదు, తప్పు చేయలేదనేది కాదనేది గమనించాల్సిన విషయం అన్నమాట. ఓకే బెయిల్ ఓకే అనేది రత్న గారు తాత్కాలికంగా రత్న గారు ఓకే అయితే ఇది అందరికీ చెప్పండి. వర్తిస్తుంది అంటారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంక్లూడ్ చేశారా మరి మీరు? బెయిల్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు- తప్పు చేసినట్టు అంటే నిందితులు కాదు అనేది మీరు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డినా లేకపోతే కేవలం అది బాబుకే వర్తిస్తుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారను చంద్రబాబు నాయుడు గారను కాదమ్మా, చట్టంలో చట్టాలు న్యాయ వ్యవస్థలో ఇప్పుడు అది ఉండబట్టే కదా ఈ రోజున అంటే 4 కాళ్ళ మీద ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద లెగిసి పడుతున్నారు. మరి ఇంతకు ముందు నుంచే గతంలో ఎప్పటి నుంచే మరి 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎన్నో కేసుల్లో బెయిల్ తీసుకుని ఉన్నారు. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు అనమాట. న్యాయ వ్యవస్థలో అందరూ సమానమే. రత్న గారు ఒక నిమిషం ఉండండి.